హలో! హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. టేస్టీ దోస ఎలా చేయాలో చూయిస్తా చూడండి. సేమ్ హోటల్‌లో ఉన్నట్లే క్రిస్పీగా, రెడ్‌గా బావుంటది దోస. ఒకసారి ట్రై చేయండి. 3 బియ్యం తీసుకోవాలండి గ్లాసులు. ము దేంతో అయినా సరే 3 పావులు మనం బియ్యం తీసుకోవాలి. సన్న బియ్యము. దొడ్డు బియ్యం తీసుకోవద్దు. సన్న బియ్యం తీసుకోవాలి 3 గ్లాసులు. 3 గ్లాసులు బియ్యం అయితే 1 మినపప్పు అండి. ఒక గ్లాస్ మినపప్పేసుకోవాలి. దోసలు బాగా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత మెంతులు కాస్తన్ని, కాస్త శనగపప్పు, కాస్త సగ్గుబియ్యము, సాబ్దానా సగ్గుబియ్యం అంటారు. అవి 3 మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకొని ఓ దాంట్లో బౌల్‌లో తీసి పెట్టుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ అలా బోర్లియ్యాలండి. ఒక గ్లాస్ అలా బోర్లిస్తే చలికాలం పిండి బాగా పొంగుద్ది. చూడండి ఎలా పొంగిందో. అలా పొంగుద్ది, బాగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక చిట్కా చలికాలం. చట్నీకి టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, కొద్దిగా నూనె పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనము కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది కావాలనుకుంటే పల్లీలు కూడా వేయించుకొని దాంట్లో వేసుకోవచ్చు. మాకు పల్లీలు అంత ఇష్టం ఉండదు. కొంచెం కారం కారం ఉంటేనే బాగుంటుందని అలాగే వేస్తున్నా. కాస్త ఉప్పేసి మిక్సీ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలి. అలా ఉండాలి చట్నీ. కొంచెం వాటర్ పోసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇంకా దోశ అలా చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది. రెడ్‌గా క్రిస్పీగా వస్తుంది. ట్రై చేయండి. సేమ్ హోటల్లో దోశలాగే వస్తుంది. ఆనియను, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరుక్కొని అలా వేసుకున్నా. టేస్ట్ బాగుంటుంది. అలా ట్రై చేయండి ఒకసారి. కొద్దిగా దానిపైన ఆయిల్ వేసుకోవాలి. ఒక సైడు కాలితే చాలండి. కొంచెం ఎర్రగా అయిన తర్వాత అలా తిప్పుకోవాలి. బాగా టేస్టీగా ఉంటుందండి దోశ. అలా తీసి పెట్టుకోవడమే. ఎంతో టేస్టీ ఉండే దోశ టిఫిన్ రెడీ అయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది టిఫిను. దోశ, చట్నీ. థ్యాంక్స్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.